మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీ సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి, విజన్ కు ఇదే నిదర్శనమని బిల్ గేట్స్ కొనియాడారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఇటీవల జరిగిన ఒప్పందం సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బిల్ గేట్స్ అన్నారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరపడం సంతోషంగా ఉందన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యం సహా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైన గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మానిటరింగ్, తల్లి బిడ్డల ఆరోగ్యానికి మైక్రో న్యూట్రియంట్లు అందించే అంశాలపై ఇరువురం చర్చించామని బిల్ గేట్స్ గుర్తు చేశారు. పాలనలో టెక్నాలజీలో ఇన్నోవేషన్ ను బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి మీ విజన్ కు నిదర్శనమన్నారు బిల్ గేట్స్. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు, భారత్తో సహా అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈసారి నా భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చే నాటికి మీ నాయకత్వం, మన భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని చెప్పగలనని లేఖలో పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మునుముందు కొనసాగాలని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తుపై సానుకూల ప్రభావాన్ని చూపాలని ఆశిస్తున్నానని లేఖలో బిల్ గేట్స్ ప్రస్తావించారు. ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చుతున్న చంద్రబాబుకు బిల్ గేట్స్ తో దాదాపు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ప్రపంచ కుబేరుడిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ కు ఆహ్వానించి ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా పురోగమించడంతో పాటు నిరుద్యోగ సమస్య నివారణకు ఐటీని ప్రోత్సహించారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సహకారం కావాలని భావించి ప్రత్యేకంగా అమెరికా వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పట్లో హైదరాబాద్ కు వచ్చిన బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ స్థాపించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచంలో ఐటీలో మేటి నగరంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక విభజన తర్వాత ఏపీలో ఐటీతో పాటు ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్, డీప్ టెక్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత జనవరిలో జరిగిన దావోస్ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సేవలను ఏపీలో అందజేయాలని కోరారు. ఆ తర్వాత ఢిల్లీలో చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య భేటీ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేవల విషయంలో సహకారం అందజేయడానికి బిల్ గేట్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.